బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఇదేం ప్రశ్న. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ వచ్చింది కదా, మళ్ళీ నితీష్ కుమారే సీఎం పదవి చేపడతారని చెప్పొచ్చు. అయితే రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తాజా ఎన్నికల్లో జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ సీఎం పదవిపై కన్నేసిందని చెప్తున్నారు. ఇందుకు మహారాష్ట్ర ఫార్ములాను ఉదాహరిస్తున్నారు. బీజేపీ తలుచుకుంటే సీఎం పదవి తీసుకోగలదు. అయితే ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం మనుగడకు జేడీయూ మద్దతు కీలకం కావడంతో ఆ సాహసం చేయకపోవచ్చు అని అంటున్నారు. కాగా తరచూ కూటములు మార్చే నితీష్ మధ్యలో ఏముందనేది ఇక్కడ ట్విస్ట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారం నిలుపుకోవటమే కాదు, తిరుగులేని మెజారిటీతో ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీలోని మొత్తం 243 సీట్లలో 202 గెలుచుకుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 89 సీట్లు సాధిస్తే జేడీయూ 85 దక్కించుకుంది. ఎల్జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్డీఏ ఘన విజయం తర్వాత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే ఆలస్యం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్ కొనసాగుతారా, ఇంకెవరైనా ఈ పదవిని చేపడతారా అనే ప్రశ్నలు, చర్చలు మొదలయ్యాయి. ఇందుకు కారణం నితీష్ పార్టీ జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావటం. బీజేపీ, జేడీయూలు చేరి 101 సీట్లలో పోటీ చేశాయి. అయితే విజయాల్లో బీజేపీదే పైచేయి అయింది. అంతేకాకుండా ఓట్ షేరింగ్లో బీజేపీ 20.08% సాధిస్తే జేడీయూ 19.25% పొందింది. దీంతో న్యాయంగా ముఖ్యమంత్రి పదవి ఈసారి తమకే దక్కాలి అనేది ఆ పార్టీ వర్గాల ఆలోచన. నితీష్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని బీజేపీ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్తున్నారు. కాగా తమ కూటమి గెలిస్తే నితీష్ కుమారే సీఎం అంటూ ఎన్నికల ముందు బీజేపీ పరోక్షంగా సంకేతాలిచ్చింది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. నితీష్ కుమార్ కూడా మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నారు. నితీష్ కుమార్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. రాజధాని పాట్నాలో భారీగా పోస్టర్లు, బోర్డులు వెలిశాయి. బీహార్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొన్ని గంటలకే జేడీయూ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసింది. నా భూతో నా భవిష్యత్, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటారు, కొనసాగుతారు అని ఆ ట్వీట్లో ప్రస్తావించారు. అయితే ఈ పోస్టు వైరల్ అయిన కొన్ని నిమిషాల్లోనే జేడీయూ పార్టీ డిలీట్ చేసింది. దీంతో రాజకీయ పరిశీలకుల మధ్యలో మరిన్ని ప్రశ్నలు, సందేహాలు పుట్టుకొచ్చాయి. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన నేత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకున్నాయి. అయితే బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎం సీటు అప్పగించింది. బీహార్లో కూడా ఇదే ప్రయోజనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సీఎం పదవిని బీజేపీ చేపడితే సీనియర్ నేత సామ్రాట్ చౌదరి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సమీకరణాలు కలిసేస్తే బీహార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. దీనికి జేడీయూ అంగీకరిస్తుందా అనేదే ప్రశ్న. నితీష్ కుమార్ గత చరిత్రను గమనిస్తే ఆయన బీజేపీని పక్కనబెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం ఆర్జేడీతో మరోసారి చెయ్యి కలిపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు. ఒకవేళ నితీష్ మహాగఠబంధన్లో చేరిన 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడం కష్టమవుతుంది. జేడీయూ 85 సీట్లు, ఆర్జేడీ 25 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాలు 2 సీట్లు కలుపుకున్న 117 సీట్లే అవుతాయి. బీజేపీ నిజంగా ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలనుకుంటే జేడీయూపై ఆధారపడకుండా 19 సీట్లు సాధించిన ఎల్జేపీ, 5 సీట్లు గెలిచిన హెచ్ఏఎం, 4 సీట్లు పొందిన ఆర్ఎల్ఎంలతో పాటు మరికొన్ని చిన్న పార్టీలను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకుని మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని 12 సీట్ల జేడీయూ మద్దతు చాలా అవసరం. ఈ కారణంగా ఆ పార్టీ స్నేహాన్ని వదులుకునే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన్ని సీఎంగా కాదని బీహార్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సాహసాన్ని బీజేపీ చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. నితీష్ కుమార్ను కవ్విస్తే ఏం జరుగుతుందో బీజేపీకి బాగా తెలుసు. అందుకే నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్లో ఎన్డీఏ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారు. దీంతో తనంతట తాను తప్పుకుంటే తప్ప నితీష్ కుమార్ సీఎం పదవికి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు. టైగర్ అభి జిందా హై అంటే పులి ఇంకా సజీవంగానే ఉంది. పాట్నాలో ఆర్జేడీ కార్యాలయం ముందు కనిపించిన బ్యానర్ ఇది. నేను అలసిపోలేదు, రిటైర్ అవ్వాలనే మూడ్లోనూ లేను అని అన్న పదాలకు నితీష్ కుమార్ నిలువుటద్దల్లా కనిపిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లను ప్రస్తుతం దాదాపు రెట్టింపు చేసుకున్న నితీష్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. ఇందులో ఒకటి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత అనేది, మరోటి ఆయన ఆరోగ్యం సరిగా లేదు అనేది. ఈ 2 అంశాలను ప్రతిపక్షం ఉధృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. అయితే ఈ ప్రచారాన్ని నితీష్ సమర్థంగా ఎదుర్కొన్నారు. బీహార్కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నితీష్ తనపై విమర్శలు, ఆరోపణలకు
ఏమాత్రం కంగారు పడలేదు, ఇవ్వలేదు. నితీష్ బాబు చేసిన మంచి పనిని గుర్తు చేసుకోండి అని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ ప్రస్తావించడం గమనించొచ్చు. బీహార్లో వరుసగా 5వ సారి నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమిని గెలిపించడంలో మహిళా ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఓటింగ్ కేంద్రాలకు పురుషుల కన్నా అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. నితీష్ను ఆప్యాయంగా దాదాగా పిలుచుకున్నారు. బడికి వెళ్లటానికి సైకిల్ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించారు. ఆర్థిక సాధికారతకు చేయూతనిచ్చారు. రేషన్ సరుకులిచ్చారు. రహదారులు, వంతెనలు నిర్మించారు. మద్యపానంపై నిషేధం విధించారు. అక్షరాస్యతను పెంచారు. భద్రతను కల్పించారు. ఇన్ని చేసిన మా దాదాకే మా ఓటు అని స్పష్టంగా చెప్పారు. దాదా అంటే అన్నయ్య అని అర్థం. గత 20 ఏళ్లుగా నితీష్ మహిళల కోసం అమలు చేసిన వనితా వికాస, మహిళా సంక్షేమ పథకాలే ఇందుకు కారణం. లాలూ ప్రసాద్ సీఎంగా ఉన్నప్పుడు బీహార్ గూండారాజ్గా పేరు తెచ్చుకోగా నితీష్ పాలన అందుకు విరుద్ధంగా నిలిచింది. మహిళలపై నేరాలు, హింస తగ్గాయి. జంగల్ రాజ్ని సుశాసన్ రాజ్గా మార్చారు. కాగా ఎన్నికలకు ముందు నితీష్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ స్పష్టం చేసినప్పటికీ నితీష్ కుమారే తదుపరి ముఖ్యమంత్రి అని చెప్పలేదనే వాదన ఉంది. తరచూ కూటములు మారే నితీష్ విశ్వసనీయతపై సందేహాలు ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో పలుమార్లు బీజేపీతో, ఆ తర్వాత ఆర్జేడీతో జతకట్టి తిరిగి బీజేపీ గూటికి చేరటమే ఇందుకు కారణం. ఒకప్పుడు సుపరిపాలన బాబుగా గుర్తింపు పొందిన నితీష్ ఇప్పుడు కేవలం అధికార దాహం ఉన్న నేతగా ముద్రపడ్డారు. ఈ కారణంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని బలహీనపరిచే దిశగా నితీష్ను బీజేపీ ఒక ఉపకరణంగా వాడుకుందనే అభిప్రాయం ఉంది. బీహార్లో తమకు ఆధిక్యత వస్తే కేంద్ర రాజకీయాల్లో నితీష్కు గౌరవప్రదమైన పదవి ఇచ్చి బీహార్ ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలనే ఆలోచన ఉందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం దేశంలోని రాజకీయ సమీకరణాల్లో ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ వ్యూహం అత్యంత కీలకమైంది. ఇందుకు నితీష్ ఎంతవరకు సహకరిస్తారనేదే ప్రశ్న.